మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనము. నీవు నా సేవకుడై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోచాలను అనే వాగ్దానం ఇచ్చాను. పరిశుద్ధాత్మలో అర్ధరాత్రులు వేసి ప్రార్థన చేసి వేస్తూ చెల్లించి మరలా ప్రార్థన చేస్తే నిన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం చేయించి వెంటనే స్టేటస్ పెట్టినట్టున్నాయి అక్కడ. అవునండి, మనం ప్రతిదినం ఉదయకాల సాయంత్రం ప్రార్థన చేస్తున్నాము, అర్ధరాత్రులు వేసి ప్రార్థన చేస్తున్నాము, వేస్తూ చెల్లిస్తున్నాము. బైబిల్ అయితే నేను పూర్తిగా రాసేసాను అనమాట. 3 సంవత్సరాలు పట్టింది రాయటానికి. ఇంకా మనం అర్ధరాత్రులు లేచి ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నాము, ధర్మశాస్త్రం ధ్యానిస్తున్నాము. ఈ విధంగా చేస్తున్నాం కూడా దేవుడు మన పక్షాన ఉంటారనమాట. ఆయన మర్చిపోతారు మనల్ని. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరు చెప్పండి. ఇక్కడైతే దేవుడు మరి ఏమంటున్నారంటే, మరి విన్న వాటిని కన్న వాటిని ఎన్నో జరిగిన వాటిని అందరూ చెప్పన్నారు కదండి. మరి రాత్రి నాకు ఈ వాగ్దానం చెప్పండి ప్రభు వారు. యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకున్నాము. నీవు నా సేవకుడు అంటున్నారు, నేను నిన్ను నిర్మించితుడు అంటున్నారు. ఇశ్రాయేలు నా సేవకుడు ఎన్నో నిన్ను మర్చిపోచాలని అంటున్నారు. మంచి వెళ్ళిపోయినట్లు నీ అతిక్రమలను మబ్బు తెలిపోయినట్టు నీ పాపం నేను తుడిచివేసినాను అంటున్నారు. నేను నిన్ను విమోచించి ఉన్నాను అంటున్నారు. నా ఎద్దుకు మళ్ళీ కొనమంటున్నారు. గర్భం నుండి నేను నిర్మించిన నీ విమోచకుటకు యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు అంటున్నారు. యెహోవానగా నేనే సమస్తం జరిగించేవాడిని అంటున్నారు. నేనొక్కడిని ఆకాశం విశాలపరిచినవాడిని అంటున్నారు. నేనే భూమిని పరిచినవాడిని అంటున్నారు అన్నమాట. యెరూషలేములో నీవు కట్టబడదవనియో, దేవాలయమునకు పునాది వేయబడదవనియో నీవు చెప్పుచున్నాను అంటున్నారు. దేవుని చిత్తం జరిగించి నిలుస్తారు అంటున్నారు. నిన్ను విడువను నేను నిబరంగా ధైర్యం ఉండమంటున్నారు. నేను మోషకి తోడినట్లు నీకు తోడుగా ఉంటా అంటున్నారు. మంచుడు వృద్ధ అతిక్రమంగా బొబ్బుతో నీ పాపం తుడి చేశాను అంటున్నారు. నేను విమోచించుకున్న ఇద్దరు కుమ్మళ్ళు కొనమంటున్నారు. అందుకు రసాలను ఉంచబడి నిధులను రసాలను మగ తరాన్ని నీకు ఇస్తారన్నారు. నీ మార్గలన్నిటి నిన్ను కాపాడకు ప్రభు తన దూతలుగా ఆజ్ఞాపిస్తారంటున్నారు. వెళ్ళి ప్రతి స్థలం నిన్ను కాపాడి మరలా నీకు తోడయ్యండి నిన్ను కాపాడదని అంటున్నారు. దీర్ఘాయుత నేను తుత్తుపుతాను రక్షణకి చూపిస్తానని చెప్పేసి దినం దేవుడు మాట్లాడుతున్నారనమాట. నేను ఇక్కడ చేతిని పట్టుకున్నాను అంటున్నారు. నేను విడవను నేను ఎడవని చెప్పేసి దినం దేవుడు మాట్లాడుతున్నారు. ఈ దినం వాగ్దానం అందరూ జీవితం నెరవేరని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనద్ర సరసకుమంద్ర ఘనమైన నామనికి ఎలా స్థుతిస్తున్నావు తండ్రి. ఎంతమంది ప్రపంచం ప్రక్కబడ్డని పేరు జ్ఞాపం చేసుకున్నాను. ప్రక్కబడి అక్కడ దర్శనం కోరుకు తెచ్చండి. చిన్నపేటలో మంచి శైలి దేవుడు నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆర్థిక ప్రశ్నల వారికి ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యాన్ని స్వస్థపరచండి. వేదనలు దుఃఖాన్ని వదచండి. పొందిన వారిని అవత్తుంది. రక్షణ వారికి రక్షణ తెచ్చండి. మీ త్వరగా రానే మీరు రక్షణ మీద సిద్ధపడిన కృప నేత ప్రకృతిని భాగం తెచ్చామని మా ప్రభు పీరేషన్ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకంటే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె మీ అందిన ప్రార్థనలో మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యు.